ప్రశాంత్ చంద్రగిరి నియోజకవర్గంలో అరాచకాలకు కారణం ఎవరో ప్రజలకు తెలుసునని, గత 11 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు కారణం అందరికీ తెలుసునని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అంటున్నారు. రాత్రి జరిగిన ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్న పులివర్తి నానితో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో హడావిడిగాను ఆందోళన కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి సార్, ఎందుకు ఈ పరిస్థితులు ఈ నియోజకవర్గంలో తలెత్తాయని మీరు అనుకుంటున్నారు? సార్, ఈ నియోజకవర్గంలో గతంలో కూడా చెప్పాను సార్, శాంతిగా ప్రశాంత పల్లె వాతావరణం ఉండే నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం. 2013లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన రోజు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశాంతత చెడగొట్టాడు, శాంతి భద్రతల సమస్యకు వచ్చారు, రౌడీయిజం చేస్తున్నాడు. దీనికి కారణం ప్రతి గ్రామంలో చిచ్చు రేపటం, అన్నాదమ్ములకి గలాట పెట్టడం, గ్రామస్తులకి అరిజిన వాళ్ళకి గలాట పెట్టడం. అతని లబ్ధి ఒకటే సార్, గ్రామస్తుల్ని గతంలో ఎలక్షన్ అప్పుడు ఒకరోజు 2 రోజులు గలాటలు ఉండేది, మళ్ళీ అందరూ ఓటేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా బ్రిటిష్ పాలన డివైడింగ్ రూలింగ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఆయన పాపం గడుపుకుంటున్నారు సార్. నిన్న మొన్న జరిగిన గొడవలు, నిన్న రాత్రి కూడా దాడులు జరిగినాయి. దీనికి ఎలా జరిగింది? ఆర్సీపురం మండలం అనుపల్లి పంచాయతీ, అక్కడ మా ఎంపీపీ గారు ఉన్నారు. ఆమెకి సపోర్టర్గా ఉన్నటువంటి గుర్రప్ప అనే ఆంధ్రజ్యోతి విలేకరి గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు సపోర్ట్. ఆయన విలేకరి గారు ఆయన డ్యూటీ ముగించుకొని వస్తున్నాడు. ఆ రూట్ ఇంటీరియర్ రోడ్డు వస్తుంటే నిలబెట్టి వాంటెడ్గా నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తావని చెప్పి 4 బూతులు ఆమెది ఏజెంట్లుగా మీరు కూర్చోకూడదని చెప్పి దౌర్జన్యంగా అతన్ని రోడ్డు పైన వేసి కొట్టారు సార్. కొట్టి మళ్ళా వాళ్ళే ఇతను స్టేషన్కి వచ్చే లోపల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అంటే కొట్టింది వాళ్ళే, కేసు పెట్టేది వాళ్ళే. ఎక్కడ జరిగినా చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చూడండి, 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారో వాళ్ళపైన ఇమ్మీడియట్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు. మేము కూడా పెట్టేదని రెడీగా ఉన్నాం, కానీ మా సోదరుల్ని ఎస్సీ ఎస్టీ సోదరులు వాడుకోకూడదని ఉన్నాం. మేము మా మధ్యలో పార్టీల మధ్యలో వాళ్ళు బలి కాకూడదని ఉంటా ఉన్నాం. నిన్న అదైనాక కొత్తూరు పంచాయతీ తిరుపతి రూరల్ మండలం కొత్తూరు యాదవ సోదరులు ఉన్నారు. 90 ఇండ్లు ఒకటిగా ఉంది, 2 ఇండ్లు ఒకటిగా ఉంది. ఆ 2 ఇండ్లకి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళారు. గ్రామస్తులు ఎవరు పట్టించుకోవాలి. బయట నుంచి పక్కనున్నటువంటి బ్రాహ్మణపట్టు, తిరుచానూరు, పాడిపేట నుంచి వ్యక్తులను తీసుకుని వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. రెచ్చగొట్టొచ్చి రావడం జరిగింది. ఈ తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుని రాత్రి 7:30కి పోతుంటే పక్కనున్న పొలాల నుంచి ఇమీడియట్గా అటాక్ లాగా వచ్చి కొట్టడం జరిగింది. కొట్టిన ప్రదేశాలు పోలీసు వారు కూడా సీజ్ చేశారు. బీరు బాటిల్స్, రాడ్లు, కత్తులు, క్రికెట్ బ్యాట్లతో కొట్టారు. అంటే ముందుగా ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడ బీసీ సోదరులు ఉంటే అక్కడ కొట్టడం, భయభ్రాంతులు చేయటం ఇచ్చేస్తాను. కానీ దీనికి మేము మా కార్యకర్తలు భయపడరు, నేనైతే ఎవడికి భయపడను. ఎలక్షన్ వరకు సైలెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరూ వెళ్తున్నాం. ఎందుకంటే పల్లె వాతావరణం చెడకూడదు అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. కానీ రౌడీ ఒకటే చంద్రగిరి ప్రజలను అడిగేది, రౌడీ రాజ్యం రావాలన్నా శాంతియుతంగా పాలన కావాలని చంద్రగిరి ప్రజలు కోరుకోవాలి. మీరు ఈ ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? అంటే మీరు చంద్రబాబు నాయుడుతో సంక్షేమ పథకాలా, లేకపోతే మీ వ్యక్తిగతంగా అజెండా తీసుకెళ్తున్నారు? సార్, ఇక్కడ నాకు వ్యక్తిగత అజెండా ఏం లేదు సార్. మాకు ఒకటే సార్, మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు సుమారు 136 పథకాలు. ఆ 136 పథకాలు ఈరోజు మాకు శ్రీరామరక్ష. దాంతోపాటు మా పార్టీ కార్యకర్తల్ని మేము వెన్ను తట్టుకొని వాళ్ళు వెళ్తే ఈ 2 మాకు ఈరోజు ముందుకెళ్తున్నాం సార్. అధికారంలో మీరున్నప్పటికీ ఎందుకు మీ కార్యకర్తల మీదే దాడులు జరుగుతున్నాయి? అంటే ఇక్కడ అధికారులు ఉన్నా కూడా కొందరు అధికారులు ప్రేక్ష పాత్ర చూస్తున్నారు. అతను బ్లాక్మెయిల్ రాజకీయాలు పడుతున్నాడు. కింద స్థాయి అధికారి నుంచి ఐఏఎస్ ఐపీసీ అధికారుల వరకు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను లేనిపోయిన కోర్టు అని ఇంకోటి అని భయభ్రాంతులు చేస్తున్నాడు. దాంతో కొందరు 1-2 అధికారులు ఆ విధంగా చేస్తున్నారు. ఆ 1-2 అధికారులు కూడా మా దృష్టిలో ఉంది. మీరు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలి.
చేశాం సార్, ఫిర్యాదు చేసాం, అన్నీ అయింది సార్. అంటే మీరు ఇప్పుడు ఈరోజు అంటే డబ్బులు పంపిణీ మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది అంటున్నారు. అది మీరు పంపిణీ చేస్తున్నారా, ప్రత్యర్థులు చేస్తున్నారా? మేము చేయట్లేదు సార్, ప్రత్యర్థులు చేస్తున్నారు సార్, మేము చేయలేదు సార్. మా నాయకుడు ప్రవేశించిన పథకాలే మాకు శ్రీరామ రక్ష. చంద్రగిరి ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో గొడవలకు కారణం ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసునని, అయినా ప్రజల ప్రశాంతత కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, తమ అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగానే తాము ముందుకెళ్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలంతా మా వైపు ఉన్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.